మన అదృష్టం బాగుండి వాడు దోసుకున్న దానికి నాకు బాధనే అవుతుంది. ఏది బ్రిటిష్ వాడు దోసుకుపోయి మన సంపదను దోసుకున్న దానికి ఒక రకంగా బాధనే అవుతుంది. అయినప్పటికీ ఒక రకంగా మంచిగా అయింది. ఎందుకంటే ఆ బ్రిటిష్ వాడు గిట్ట ఇట రాకపోయి ఉంటే వాడేం మనకు కావాలని మంచిగా చేయలే, వాని అవసరానికి మనకు మంచిగా చేసిండు. ఏది ముఖ్యంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు శూద్రులకి. లేకపోతే ఆ బ్రిటిష్ వాడు రాకముందు ఈ బ్రాహ్మణుడు ఎవరిని బతకనిచ్చిండు? ఎవరిని బతకనియలే. బీసీ ఎస్సీ ఎస్టీల బతుకులు అగమ్య గోచరం. ఆ బ్రిటిష్ వాడు వచ్చినాక వానికి ఎవడో ఒకటి సపోర్ట్ ఈ దేశంలో ఉంటేనే వాడు ఎల్లకాలం దోసుకోగలుగుతాడు, పరిపాలించుకోగలుగుతాడు. కాబట్టి మనకి చిన్న చిన్న ఫేవర్లు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఏం ఫేవర్లు అంటే చట్టాలు తెచ్చిండు, ఈ మూఢాచారాలు ఆపేసిండు, సతీ సహగమనం తీసేసిండు, ఇట్లాంటివన్నీ చేయగలిగిండు. దానివల్ల ఏమైపోయింది, బీసీ ఎస్సీ ఎస్టీలు ఇవాళ శూద్రులను పిలవడుతున్న వాళ్ళు, బహుజనులను పిలవడుతున్న వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకోగలిగినరు, చదువుకోగలిగినరు, ఓ మంచి బట్టగా కట్టుకోగలిగినరు, ఇంత తిండి తినగలిగినరు. లేకపోతే ఏముంది, ఈ యొక్క బ్రిటిష్ వాడు రాకముందు బ్రాహ్మణుల కాలంలో బ్రాహ్మణుడు పైన ఉంటాడు, రాజు వాడు వర్ణ వ్యవస్థలో ఆ శూద్రులు తప్ప మిగతా పర్సెంటేజ్ తక్కువ, ఒక 5-10%. బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు, ఈ ముగ్గురి పర్సెంటేజ్ ఎంత? చాలా తక్కువ. 5% కూడా 5%, 10% కూడా 5%. మిగిలిన 90% వాడు ఈ శూద్రులు, అతిశూద్రులు లేనేలేదు, శూద్రులే. ఓకే, దళితులని తర్వాత పెట్టారు కానీ శూద్రులే మిగతా వాళ్ళంతా. సో ఇవాళ చెప్తున్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా వీళ్ళకి చదువుకునే హక్కు లేదు. ఓకే, చదువుకుంటే నాలుకలు కోసిర్రు. వాడు వేదం అనేది అదంతా చెత్త, అది త్రాష్. అలా నాలెడ్జ్ లేదు, మను లేదు, మశానం లేదు. ఓకే, అదంతా చెత్త. ఆ చెత్తను కూడా చదువుకుంటే నాలుకలు కోసిర్రు. ఆ చెత్తను వినొద్దని వీని చెవులో వాడు చెప్పేటోడు పుస్తకం రాయలే. ఓకే, ఎవడన్నా బై మిస్టేక్ ఇంటే వాని చెవులలో సీసం పోసిర్రు. అది మహాభారతం చదువుతూనే అర్థమవుతుంది. కర్ణునికి ఎందుకు వాని తోడలో ఇది చేసి వాని కర్ణుని నీకు ఇది చేయలేదు, అల్లెజ్జలేదు, అన్ని శాపాలు ఎందుకు ఇచ్చిన? వాడు ఏం పాపం చేసాడు కర్ణుడు? విద్య నేర్చుకోవడం పాపమా? ఏకలవ్యుడు ఏం పాపం చేసాడు? విద్య నేర్చుకోవడం పాపమా? వాడు నేర్ప అంటే కూడా వాడు సొంతంగా నేర్చుకున్నాడు, గురువు బొమ్మ పెట్టుకొని, వాడిని గురువు అని చెప్పి. నేర్చుకుంటే కూడా వాడిని ఎందుకు చేస్తావి? శంభుకుని ఎందుకు చంపుతావి? ఎందుకంటే ఈ బ్రాహ్మణుడు వాడు పైన ఉండాలి కాబట్టి, వాడు ఎట్టిన వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు ఈ ఆర్డర్లో ఉండాలి కాబట్టి వీనికి ఈ శూద్రునికి హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు. వాడు ఏది అరుగుల వాడు కింద కూర్చోవాలి శూద్రుడు. ఓకే, అరుగుల మీద కూర్చుంటే వాళ్ళ పిర్రలు కోసిర్రు. నంగేలి, కేరళలో నంగేలి, వీడు ట్యాక్స్, వానికి అక్కడ కరువు క్షామం ఉందని చెప్పి ట్యాక్స్ ఏ రకంగానైనా ప్రజల ట్యాక్స్ తీసుకోవాలని, ట్యాక్స్ ఒకటే కాదు, ట్యాక్స్ తో పాటు వానికి కామం ఉంది. కాబట్టి ఏం చేసిండు, దళిత మహిళలకి ఏది అక్కడ పై వస్త్రం, ఈ చెస్ట్ కప్పుకోవద్దు, దాంతో పాటు ఎవరి ఎంత సైజు ఉంటే వాడికి అంత ట్యాక్స్ వేసాడు. వేస్తే అందులో ఒక ఆమె ట్యాక్స్ కట్టమంటే ఆమె కట్టమంటే ఆమె దగ్గర లేవు. నీ ట్యాక్స్ వద్దు, నీ మన్ను మశానం వద్దని ఆమె 2 బ్రెస్టులు కోసుకున్నది. ఆమెనే నంగేలి అనేది. అది కేరళలో ఎవడు పరిపాలించింది? వడయారు బ్రాహ్మణులు కేరళలో. ఎన్ని రకాలుగా అబ్యూజ్, ఎన్ని రకాల చట్టాలని బ్రిటిష్ వాడు రూపం ఆపిండో అర్థమైందా? ముస్సలోనికి చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేసేటోళ్ళు. కన్యాశుల్కం అదొక సినిమా వచ్చింది. గురజాడ అప్పారావు కొట్లాడి, గుజరాడ అప్పారావు ఏడికాయలు కొట్లాడిండు, ఆడ రాజా రామ్మోహన్ రాయ్ కొట్లాడిండు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి? ఆడ రాజా రామ్మోహన్ రావు ఎందుకు కొట్లాడిండు, ఇక్కడ గుజరాడ అప్పారావు ఎందుకు కొట్లాడిండు? కారణం ఏంటి అంటే ఆ బ్రిటిష్ వాడు మనకి రక్షణ ఇవ్వడం వల్ల. లేకపోతే వీడు కొట్లాడితే వీడు చంపేస్తాడు. పూలే దంపతులు ఎందుకు కొట్లాడగలిగారు? ఎందుకంటే బ్రిటిష్ వాడు మనకు రక్షణ ఇవ్వడం వల్ల. అర్థమైందా? సో ఒక రకంగా బ్రిటిష్ వాడు నష్టం చేసిన, సంపద దోసుకైనా, ఇంకో రకంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు మంచి చేసిండని చెప్తున్నాను. ఓకే, లేకపోతే దాన్ని ఆసరాగా చేసుకొని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము, తర్వాత అంబేద్కర్ గారు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన రాజ్యాంగం రాసుకొని ఇప్పుడు అట్లా ఉండడం వల్ల ఈ మాత్రం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. దాన్ని ఎప్పుడు ఎత్తేయాలి, ఎప్పుడు వెనకటి లెక్క ఆ బ్రిటిష్ వాడు రాకముందు ఎట్లుండే గట్ల బాపనలో రాజ్యం చేద్దామని వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న 400 ఇలా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేరే బీజేపీ ప్రభుత్వం తెచ్చి మళ్ళీ మొత్తం అక్కడ 2/3 మెజారిటీ వచ్చి అన్ని రాష్ట్రాల్లో తీసుకొని, కేంద్రంలో తీసుకొని అక్కడ మళ్ళీ రాజ్యాంగాన్ని ఎత్తేద్దామని ఆలోచన ఉంది వానికి. ఆ మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచనతోటే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ వాని ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నాడు. ఇక కుట్ర నడుస్తున్నది, ఆ రాజ్యాంగం ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇక వాడు ఇంకా చేస్తే ఏమవుతుంది, చివరికి ప్రజలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆయుధాలు పట్టుకొని సివిల్ వార్ అవుతుంది, యుద్ధం అవుతుంది. ఇక ఆర్మీ జవాన్లు అందరు వస్తారు. ఎవడున్నారా ఆర్మీ జవాన్లలో? మేమే ఉన్నాం కదా బీసీ ఎస్సీ ఎస్టీలో.
మేమందరం తిరగబడితే ఏం చెప్తావురా? బ్రిటిష్ వాడే వారిపోయాడు, నువ్వెంతరా? అలా వీనికి నీ పర్సంటేజ్ ఎంత పాపన ఉంది? నడవై అట్లా నడవై. ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. ఓకే.